పాఠశాలలో నేర్పిన 10 అతిపెద్ద అబద్ధాలు. 1. మానవులు కోతుల నుండి పరిణామం చెందారు. అది నిజమైతే కోతులుండవు. కానీ గ్రహం మీద కోతులు మరియు మానవులు ఇద్దరూ ఉన్నారు. ఎందుకంటే మానవులు చిమ్స్ లేదా గొరిల్లాల నుండి పరిణామం చెందలేదు. హోమోసేపియన్లతో సహా అన్ని కోతులు ఒకే సాధారణ పూర్వీకుల నుండి పరిణామం చెందాయి. ఆ జాతి ఇప్పుడు లేదు. గొప్ప కోతులు ఇప్పటికీ పరిణామం చెందుతున్నాయి. కానీ కొత్త జాతులు ఏర్పడడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. 2. గాజు నెమ్మదిగా ప్రవహించే ద్రవం. పాత కిటికీ అద్దాలు దిగువన మందంగా ఉంటాయనే వాస్తవం నుండి ఈ పురాణం వచ్చింది. కాలక్రమేణా గాజు నెమ్మదిగా క్రిందకు ప్రవహిస్తుంది, కానీ వాస్తవానికి అది జరగదు. పాత రోజుల్లో గాజు తయారీ పద్ధతులు ఏకరూప మందాన్ని అనుమతించలేదు. స్థిరత్వం కోసం పేన్ యొక్క మందమైన భాగం ఎల్లప్పుడూ అడుగున ఉంచబడుతుంది. 3. భూమి గుండ్రంగా ఉంటుంది. భూమి యొక్క ఒబ్లేట్ గోళాకారంగా ఉంటుంది, అంటే అది ధృవాల వద్ద చూర్ణం చేయబడి భూమధ్య రేఖ వద్ద మందంగా ఉంటుంది. కానీ ఉపగ్రహ చిత్రాలలో మన గ్రహం ఎందుకు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తుంది? నీటి ప్రవాహాలు, వాతావరణం మరియు భ్రమణం కారణంగా ఇది జరుగుతుంది. ఈ కారకాలన్నీ చిత్రంలో ఉన్న ఏవైనా విచలనాలను తొలగిస్తాయి. 4. పిరమిడ్లను బానిసలు నిర్మించారు. గ్రేట్ పిరమిడ్లను బానిసలు నిర్మించలేదని ఈజిప్టు శాస్త్రవేత్తలకు చాలా కాలంగా తెలుసు. నిజానికి అవి అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులచే నిర్మించబడ్డాయి. కార్మికుల సమాధులు పిరమిడ్ల పాదాల కింద కనుగొనబడ్డాయి. పురాతన ఈజిప్ట్లోని సమాధిలో ఏ బానిసను కూడా ఖననం చేయలేదు. పురావస్తు రికార్డులు కూడా బిల్డర్లు చాలా బాగా తిన్నారని చూపిస్తున్నాయి. పిరమిడ్లను నిర్మించడం బహుశా లాభదాయకమైన పని. 5. ఉష్ట్రపక్షి తమ తలను ఇసుకలో పాతిపెడుతుంది. ఇది ఒక సాధారణ ఆప్టికల్ భ్రమ. ఉష్ట్రపక్షులు చాలా పెద్దవి, కానీ వాటికి చిన్న తలలు ఉంటాయి. ఆహారం వెతుక్కుంటూ దూరం నుండి అవి తల లేకుండా కనిపించవచ్చు. సహజంగా పక్షులు భూగర్భంలో శ్వాస తీసుకోలేవు. 6. క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. కొలంబస్ అమెరికాను మొదటిసారిగా కనుగొన్న వ్యక్తి కావచ్చు. కెనడాలోని ఒక ద్వీపంలో రోమన్ కత్తి మరియు ఇతర అర్థకళాకారాలు కనుగొనబడ్డాయి. కొలంబస్ కంటే ముందే వైకింగ్లు ఉత్తర అమెరికాను కూడా సందర్శించారు. 7. చైనా యొక్క గొప్ప గోడ అంతరిక్షం నుండి కనిపిస్తుంది. భూమి దిగువ కక్షలో గోడను చూడడం అసాధ్యం. అంతరిక్షంలో మానవ నిర్మిత వస్తువులు అస్సలు కనిపించవు. చంద్రుని నుండి ఖచ్చితంగా ఏమీ కనిపించదు. మరియు మీరు గోడను చూసేంత దగ్గరగా ఉంటే మీరు అనేక ఇతర నిర్మాణాలను కూడా చూస్తారు. 8. విన్సెంట్ వాన్ గోహ్ తన చెవిని తానే కోసుకున్నాడు. వాన్ గోహ్ నిజంగా మానసికంగా అస్థిరంగా ఉన్నాడు. అతను తన చెవిని తానే కోసుకుని ఒక వేశ్యకు ఇచ్చాడని ఒక పురాణం ఉంది. కానీ చరిత్రకారులు వాన్ గోహ్ చెవిని అతని స్నేహితుడు పాల్ గాగ్విన్ నరికాడని పేర్కొన్నాడు. ఒక వాదనలో గాగ్విన్ చెవిని కోసేశాడు. తర్వాత వాన్ గోహ్ తన స్నేహితుడిని రక్షించుకోవడానికి స్వహాని కథను రూపొందించాడు. 9. వివిధ రుచిమొగ్గలు వివిధ అభిరుచులను గుర్తిస్తాయి. నాలుక పటం ఇప్పటికీ పాఠశాలల్లో వ్యాపకంగా బోధిస్తున్నారు. నాలుకలోని వివిధ ప్రాంతాలు వివిధ రుచులకు కారణమని చెబుతాయి: చేదు, పులుపు, ఉప్పగా మరియు తీయగా. కానీ ఈ సిద్ధాంతం ఖచ్చితంగా తిరస్కరించబడింది. అన్ని రుచిమొగ్గలు అన్ని రుచులను గుర్తిస్తాయి. 10. వజ్రాలు బొగ్గు నుండి ఏర్పడతాయి.